నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ కోటమిట్ట శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం పక్కన గల వినాయకుని ఆలయం వద్ద శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్దిక్ మరియు అలీ రియాజ్ అలాగే సందాన్ని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించినటువంటి స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కులమతాలకు అతీతంగా ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి అన్నారు. ఈ కార్యక్రమంలో అస్లాం, సురేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వాలేకుం నమస్తే. నా పేరు షేక్ సిద్దిక్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, వైసీపీ 48 వార్డు ఇన్ఛార్జ్ని. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన వినాయకుడి గుడి ఉంటే ఇక్కడ స్వామి మాల చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం భోజనాలు వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని తినాలా, వాళ్ళు మతాలు ఏం లేకుండా అందరూ అన్నతమ్ముళ్ళలాగా ఉండాలని చెప్పి రంజాన్ నెల వస్తే రంజాన్ మసీద్కి వీళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, మనం ఇఫ్తార్ ఇందిస్తాము. ఇప్పుడు స్వామి మాల వేశారు కాబట్టి వాళ్ళు మేము అందరం కలిసి అన్నతమ్ముళ్ళలాగా ఇక్కడ కోటమిట్ట దగ్గర భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. అందరం కలిసి ఇక్కడ తింటున్నాము. నమస్తే. స్వామి, ఈ కార్తీక మాసం సందర్భంగా అందరూ మాలలు వేస్తున్నాము. మన మిత్రులు, సహోదరులు, అమ్ములు అందరం కలిసి స్వామి ఈ మాదిరి మనం పూజ అయ్యప్ప స్వామి భజన పెట్టి చేస్తాము. ఒక 500 మందికి అన్నదానం చేస్తాం స్వామి అని అనుకున్నారు, చెప్పారు. మన సహోదరులు చెప్పినట్టు నాకు నచ్చింది. మేము కూడా వచ్చి స్వామి అందరం కలిసి కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం చేసే ప్రతి ఒక్కళ్ళకి, చూసే ప్రతి ఒక్కరికి శ్రీ ధర్మశాస్త్ర ఆయన అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్యామస్వామి. చేతి అల్లి స్వామి, సిద్దిక్ అన్న స్వామి ఫ్రెండ్స్ అందరూ కలిపి చేస్తున్నాం. వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాము. సిద్దిక్ స్వామి, అలీ స్వామి వీళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి హిందూ, ముస్లిం అని భేదాభిప్రాయం లేకుండా అందరం కలిసి అయ్యప్ప స్వామి భజన చేయాలని నిశ్చయించుకున్నాము. అయ్యప్ప స్వామి 105 చరణాలు పెట్టి స్వామికి ఒక 500 మందికి భిక్ష పెట్టాలని కోరుకున్నాము. అట్లాగే స్వామి కూడా చెప్పారు, స్వామి మీకు ఎంతైనా సరే ఏదైనా సరే మీరందరూ కలిసి చేసుకుంటాం, మనందరం కలిసి చేసుకుంటామని చెప్పారు స్వామి. అలానే స్వామి అని చెప్పేసి 500 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదంగా చేయాలని మన స్వామి మిత్రులు, అన్నలు అందరూ వచ్చి మనకు తోడుగా ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా, ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన అన్నలు, ముస్లిం సోదరులకి
మన అన్నదులు హిందూ సోదరులకి అందరికీ కలిసి ఈ ధర్మశాస్త్ర అయిన అయ్యప్ప స్వామి అనుగ్రహం వీళ్ళందరికీ మన అందరికీ ఉండాలని, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఈ భారతదేశంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఒక నాందితో ఈ కార్యక్రమం స్థాపిస్తున్నాము. అందరికీ బాగుండాలా, అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి.